పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. కింద చల్లగా ఉంది ఏంటి? ఓహో, మళ్ళీ ప్యాట్ మర్చిపోయాను. మై గాడ్, లేడీస్ ఇక్కడ కూర్చుంది. వాడేంటి, వాడి వయసు ఏంటి, ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా? అవును, ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రశాంతంగా లేదు. నా వయసు నిండా 16. సావిత్రి, సావిత్రి, నువ్వు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అందరి ముందు ఇదేం బాగలేదు. నీ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్కే కంట్రోల్ లేకుండా పోతున్నది. ప్రతి వాడు నిన్ను చూసేవాడే. ఫోన్లేండి, ప్రతి ఒక్కరూ చూడడమే గానీ ఎవరు ఏమీ చేయట్లేదు కదా. అంటే ఏమన్నా చెయ్యాలనే? ఛాన్స్ నేను ఇంకొకటికి ఇవ్వను. ఏంటండి ఇదేం బాలేదు. ఇంతకంటే బాగా గెలటం ఇక్కడ బాగుండదు. అయినా ఏంటి, ఇంట్లో మీ ఆవిడ్ని పెట్టుకుని నా వెంట పడతారు? నీకు దానికి పోలికేవిడు సావిత్రి? అది బజ్జీ అయితే నువ్వు బర్గర్, అది చద్దన్నం అయితే నువ్వు శాండ్విచ్, అది ఊహు అయితే అదేంటో కమిషనర్ గారు ఆఫీసులో ఉన్నా లేకపోయినా నన్ను పిలుస్తున్నట్టే ఉంటుంది. తల తిప్పి చూస్తే పక్కనే కనిపిస్తారు. మాత్రం ఆయన ఇక్కడ ఆయన రూమ్ ఆయన ఉంటాడు. ఏంటయ్యా ఆఫీస్ టైంలో అమ్మాయితో పరాచికాలు? హాలిడేస్ లో రావద్దు. అదిగా సార్, పరాచకాయలు ఆడట్లేదు, పరామర్శిస్తున్నాను. పాపం వాళ్ళ నాన్న పోతేను. అయ్యో అమ్మా తల్లి, నాన్నగారు పోయారమ్మా? అవును సార్. ఎప్పుడు పోయారమ్మా? 5 ఏళ్ళు అయ్యింది సార్. 5 ఏళ్ల నుంచి పరామర్శిస్తూనే ఉన్నాడు సార్. నువ్వు మారవయ్యా. సరే గాజువాకాలో శ్రీమాన్ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఇంట్లో డబ్బు దొంగతనం జరిగింది అని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి ఆ కేసు సంగతి చూడండి. అలాగే కృష్ణ మనోహర్, కమ్ సార్. ఈ ఆపరేషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆపరేషన్ ఎవరికి సార్? ఏమైంది సార్? వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇక్కడ పెట్టవా? ఎక్కడ? అలాగే సార్. ఏడుకొండలు సార్. ఏంటయ్యా ఇది? సార్, ఆ మధ్య సూట్ కేసుల కంపెనీ ఓనర్ కేసు ఒక డీల్ చేశాం కదా సార్. అవును. ఆ కృతజ్ఞతగా ఒక 30 సూట్ కేసులు మన స్టాఫ్ అందరికి కాంప్లిమెంటరీగా పంపించాడు సార్. అన్ని ఒకలాంటివే. అంటే లంచమా? పని కోసం ఇస్తే లంచం, గానీ పని అయిన తర్వాత ఇచ్చేది బహుమతి అవుతుంది కదా సార్. బహుమతి అయితే ఓకే. Thank you, sir. స్టాఫ్ అందరికి పనిచేసే. అలాగే సార్. దొంగతనం ఎక్కడ జరిగింది? పైన బెడ్రూమ్ లో సార్. ఎప్పుడు జరిగింది? ఈ రోజే సార్. దొంగ ఎవరు? అది నేను కనుక్కోవాలి కదా. ఈ బెడ్రూమ్ లోనే సార్. కృష్ణ మనోహర్. ఇదేంటే నువ్వు ఇటు చూచు దొంగలాగా? అలవాటే కదా సార్. అలవాట అంటే దొంగలకి ఇలా దొడ్డిదారిన రావటం అలవాటే కదా సార్. ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో అని. అసలే జరుగుతుందో చెప్పు సార్. ఈ రోజు నా చిట్ ఫండ్ కంపెనీలో చీటీ పాడిన వాళ్ళకి మరి కొంతమందికి రేపు డబ్బులు పే చేయాలి సార్. రేపు బ్యాంక్ సెలవు, అందుకని ఈ రోజే ₹1 డ్రా చేసి ఆ బీరోలో పెట్టి బయటికి వెళ్ళాను సార్. తిరిగి వచ్చి చూసేసరికి డబ్బులు కనిపించట్లేదు సార్. సార్ ఇప్పుడు క్లూస్ కలెక్ట్ చేయాలి. చెయ్యండి సార్. రామచందర్ సార్. ఈ కంపౌండ్ నుంచి కదా దొంగతనం చేసింది? అవును సార్. అంటే దొంగ ఈ రూట్ లో వెళ్ళుంటాడు. మిస్టర్ మోహన్, ఇదంతా ఫుట్ ప్రింట్స్ తీయించండి. దొంగతనం తర్వాత దొంగ మంచినీళ్లు తాగుంటాడు. గ్లాస్ అంతా ఫింగర్ ప్రింట్స్ తీయించండి. ఓకే సార్. తీసుకోండి సార్. నేను డ్యూటీలో ఉండగా బయట పచ్చి మంచినీళ్లు ముట్టను. ఇది కాఫీ సార్. అయితే నో ప్రాబ్లం. తీసుకోండి సార్. తీసుకోండి సార్. తీసుకోండి. ఏంట్రైడు నటిస్తున్నాడు? పదండ్రా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. నువ్వేంట్రా అడిగి కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? సార్, అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏం మీకైనా డౌట్లు? నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు. నేను ఎవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడుగురి కూర్చున్నావేంట్రా? ఎడుగురి కూర్చో. కూర్చున్నా.
లెక్చరర్ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి. అది ఫండమెంటల్, అది నేర్చుకో. నేను ఇటు తిరిగి పాఠం చెప్తే అట్ట ఉంటుంది మీకు. ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎటువైపు వేస్తారు? నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే, టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. గుట్టకలు మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు అని చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఏటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు, ఎటో ఒకటి వేసుకోవాలట. మా తాత్సమ్యం కాదు. మీది మరీ శాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆయన వదిలేసి మా మీద పడతారంటండి. ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్లో సార్. లాసులోనా? అవును సార్, లాస్లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను. గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను. మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి. తర్వాత మీ బుర్రలోకి తీరిగ్గా నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. లేలే సార్, మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా? ఏంటి బాబు నా వల్ల చెడిపోయేదేంటి? అవును సార్, మీరు ఇలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చస్తుంటే మధ్యలో ఇదో కొత్త టెన్షనా? బాబు మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి. మీ చావు మీరు చావండి. ఎందుకు చెప్తున్నానంటే లెక్చరర్స్కి చాలా కష్టాలు ఉంటాయి. మీ చావు మీరు చస్తే మా చావు మేము చస్తాం అన్నమాట. అదన్నమాట. ఓకే? చూసారా, సర్వనాశనమే. సార్ పిలిచారా సార్? ఇదిగో నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? చచ్చా, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి సార్? పోనీ పునర్జన్మల మీద? అబ్బే అస్సలు నమ్మను సార్. అయినా ఇంత చదువుకుని మీరు ఇలాంటి విషయాలు నమ్మడం ఏంటి సార్? అంటే నిన్న నువ్వు మీ తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు కదా? అవునండి. నిన్న సాయంత్రం నాకు ఆయన బజార్లో కనిపించాడు. ఏంట్రా ఈయన దయ్యమై వచ్చాడా లేకపోతే మళ్ళీ పుట్టాడని నాకు డౌట్ గా ఉంది. ఏమంటావు? సార్ సార్ నీకు ఈ నెల సగం శాలరీ కట్టు. సార్. పో, పో అవతలకి. సార్ కూనికోర్ ఎవరన్నా డబ్బుల కోసం మర్డర్ చేస్తారు, సెలవు కోసం మర్డర్ చేస్తారు. అందరూ వచ్చారా? వచ్చారు సార్, కానీ ఏమిటి బాత్రూమ్ కా? అప్పుడే అది కాదు సార్, సుబ్రహ్మణ్యం గారు లేరు. రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? అవును, ఆయన ఏదో పని ఉందని లీవ్ పెట్టి. లీవ్ పెట్టాడా? నేను ఇవ్వలేదే. ఆయనే లీవ్ లెటర్ రాసి పెట్టి. నాన్సెన్స్. ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీసా? ఎవరిష్టం చోటాడు రాసిపెట్టి వెళ్ళిపోవడానికి అని నేను అంటానని మీరు అనుకుంటున్నారు కదా. నేను అలా అనను. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబంలో ఉంటున్నాం. ఎవరికి ఏం కష్టం వస్తుందో అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎంత కష్టపడి సంపాదించిన అంత తీసుకుని ఎవరితో లేచిపోతే రేపు పొద్దున మనం ఏం చేయాలి? హలో హలో, ఏమన్నా ఇప్పుడు 94 నుంచి ఇప్పుడు దాకా ఫైల్ అన్ని మొత్తం కట్టగట్టి డిటిడిసి అదేనే బాబు డిటిడిసి కొరియర్లో పంపించే. సార్ ఏక్ మినిట్ సార్. ఫైల్ అన్ని చూసి ఎందుకు వాడట అరుస్తున్నాడు? కలకత్తా సార్, అక్కడ మన బ్రాంచ్ లో ఉన్న విశ్వనాథ్తో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడడం ఎందుకు? ఫోన్ వాడొచ్చు కదా. ఆయన మాట్లాడుతుంది ఫోన్ లోనే సార్. ఫోన్ లోనా? అవును సార్. అంత పెద్దగా రమ్మని ఉండి అర్జెంట్గా. అలాగే సార్. నువ్వేటయ్యా జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే లీవ్ పెట్టావు? నా పెళ్లి సార్. ఓహో, అయితే ఏంటి హనీమూన్కి వెళ్ళొచ్చావా? ఇప్పుడు వెళ్తావా లేకపోతే లీవ్ కావాలా? పెళ్ళి ఆగిపోయింది సార్. మరికే హ్యాపీ, చాలా సంతోషం. వెళ్ళి పని చూసుకో. పో పో పో. అయిపోయింది. సార్ 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 అమ్మాయిలు ఇంటర్వ్యూకి వచ్చారు సార్. ఓ గంట రా చూద్దాం రా. చాలా మంది వచ్చారు సార్. స్మిత, కీర్తి, శశి, మాధవి, నందిని, శ్రావణి, రాధా. ఎవరన్నావు? అదే సార్, స్మిత, కీర్తి, శశి, మాధవి, నందిని, శ్రావణి. శ్రావణి. అమ్మాయిలంతా ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు సార్.
శ్రావణి ఎవరు ఇక్కడ? నేనే సార్. ఓకే ఓకే కూర్చోండి. 4,02,000 సార్ ఇవాళ మీ అమ్మాయి బర్త్డేనా? ఏ బర్త్డేనా కాదా? అవును, ఈ రోజు మా అమ్మాయి బర్త్డే. ఏ ఇదిగో ఇదిగో రెస్పెక్ట్ లేకుండా పోయింది.